నిన్న ఒక సర్వే వచ్చింది, మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ స్టార్ సునీల్ కనుగోలు కూడా ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చిండు. ఆ తర్వాత ఐ న్యూస్ సర్వే వచ్చింది. ప్రైవేట్ సర్వే సంస్థలు చాలా సర్వేలు తెలంగాణలో అనేకమైనటువంటి అంశాలను తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా సర్వేలలో వస్తున్నటువంటి రిపోర్ట్ ఏంది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు మాత్రం 70 నుండి 75 సీట్లు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవసరం అనుకుంటే 65, 67 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అని కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. నిన్న మూడ్ ఆఫ్ తెలంగాణలో వచ్చినటువంటి సర్వే ఏంది, దాదాపు 83 నుండి 84 సీట్లతోటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్కి 22 సీట్లు వస్తాయి, బీజేపీకి ఒక 6-7 సీట్లు వస్తాయి, ఎంఐఎంకి ఒక 7 సీట్లు వస్తాయి అని చెప్పి నిన్న మూడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చినారు. ఎప్పుడైతే కేసీఆర్కి ఆ సర్వే రిపోర్ట్లు మొత్తం అందినాయో కేసీఆర్ కూడా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్ట. కేసీఆర్ కూడా కొన్ని సర్వేలు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్ట. అసలు తెలంగాణలో పరిస్థితి ఏంది, 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందా లేదా, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు, బీఆర్ఎస్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి కేసీఆర్ కూడా కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు. కేసీఆర్ తెలుసుకునే కార్యక్రమం చేస్తే కేసీఆర్కు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 25 మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నట్టుగా కేసీఆర్ గమనించిండట. కేసీఆర్ గుర్తించి ఇమీడియట్లీ ఆ 25 మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. పిలిపించుకొని కేసీఆర్ ఆ 25 మంది లీడర్లకు ఓపెన్గా చెప్పేసిండట, మీ పైన ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివిటీయే 2028 ఎన్నికల టైంలో ఉంటే మీకు టికెట్లు ఇయ్యను, మీకు బీఫామ్లు ఇయ్యను, ఇక మీ ప్లేస్లో వేరేటోళ్ళకు బలంగా ఉండేటటువంటి క్యాండిడేట్కి మాత్రమే టికెట్లు ఇస్తా, ఈసారి ముఖాలు చూసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యం, పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, మీరు బలంగా పనిచేస్తారు అనుకుంటేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, ఇష్టానుసారంగా ఉంటామంటే టికెట్లు ఇయ్యము అని చెప్పి కేసీఆర్ తేల్చి చెప్పేసిందట.